అయితే మేడం నేను రాయేష్ అన్న మాట్లాడుకుంటూ శ్రవణ్ అన్న మొదలు పెట్టుకుంటూనే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఏదైనా సబ్జెక్ట్ చెప్తారేమో అనుకున్నా కానీ మరి సరే అది వారి ఇష్టం దాన్ని నేనేమనలేను. అయితే చివర్లో ఏదో అధ్యక్షులు తర్వాత బీసీ జాతీయతర అన్నారు కదా, వాళ్ళ ప్రభుత్వంలో సుబ్రహ్మణ్య స్వామి బ్రాహ్మణ్, నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ్, నితిన్ గడ్కరీ బ్రాహ్మణ్, స్మృతి ఇరానీ బ్రాహ్మణ్, రమేష్ బ్రాహ్మణ్, ప్రకాష్ జవదేకర్ బ్రాహ్మణ్, మహేంద్ర బ్రాహ్మణ్, ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ్, రవిప్రసాద్ బ్రాహ్మణ్, ఇట్లా బ్రాహ్మణ్ల గురించి చదువుకుంటూ పోతే ఇంత ఉంటుంది. ఈరోజు టైం కూడా సరిపోదు కాబట్టి వారు అవన్నీ మాట్లాడద్దు. అయితే చర్చలో అదే రామచంద్ర కూడా బ్రాహ్మణ్, అందుకే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. వారు చాలా సీరియస్ సబ్జెక్ట్ అంటే చాలా సబ్జెక్ట్ చెప్తారు. నేను ఏమైనా రాసుకోవచ్చు, నేను తెలుసుకోవచ్చు అనుకున్నాను, ఏమీ లేదు ఆడ. అయితే మేడం సర్వేలో ఎవరు కూడా కులధృవ పత్రాన్ని చూపెట్టలేదు అని ఒక మాట అన్నారు. మేడం నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు దేన్నని వదులుకుంటారు కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోరు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. అట్లాంటిది ఒక సర్వే కోసము వాళ్ళ పుట్టుకని వాళ్ళ కులాన్ని తప్పు చెప్తారు, తప్పుగా చెప్పుకుంటారని వీళ్ళు ఎట్లా అంటారో, ఏ ప్రాతిపదికన అంటారో, ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ బేస్ మీద అంటారో కూడా, ఏ బేస్ మీద కూడా నాకు అర్థం కాదు. అయితే ఒక్క నిమిషం ఎవ్వరు చెప్పరు మేడం. ఇప్పుడు నేను నా కులాన్ని నేను తప్పు చెప్పుకుంటాను. ఇప్పుడు మేడం నా కులాన్ని నేను తప్పు చెప్పినా అంటే నా పుట్టుక నేను తప్పు చెప్పినట్టే, మా నాయనని నేను తప్పు చెప్పినట్టే. ఎవ్వరు కూడా ఒక సర్వేలో ఒక రిజర్వేషన్ కోసము తండ్రిని, తల్లిని, కులాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పుట్టుకని తప్పుగా చెప్తారని ఒకరి పుట్టుకని ఎప్పుడు కూడా అవమానించే పదంగా మాట్లాడొద్దు. అయితే వీళ్ళు ఏందో మేము ఆడ సభ పెడతాం, ఈడ సభ పెడతాం, అట్లా సభ పెడతాం, ఇట్లా సభ పెడతాం. మంచిది, మీరు 100 సభలు పెట్టుకోండి. ఒక్క ఎలకతుర్తి పెడితేనే ఇన్ని లుకలుకలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని లుకలుకలు బయటకు వస్తే నాకు తెలియదు. అయితే నేను చాలా రోజుల నుంచి ప్రధానమైన వార్తాపత్రికలు అన్నీ చూస్తున్నాను మేడం. ఎక్కడా కూడా కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఏ వార్తాపత్రిక కూడా సంబోధిస్తలేదు. మరి అందరూ మీడియా, అందరు జర్నలిస్టులు అందరూ కూడబలుకొని రాస్తున్నారా, లేకపోతే ఏమైనా డైరెక్షన్స్ వచ్చినా నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ అనే రాస్తున్నారు తప్ప ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అని రాస్తలేరు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఆ జనాభా లెక్కల ప్రకారం, ఈ జనాభా లెక్కల ప్రకారం అంచనాలు అని మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాము, నేను అందుకే అన్నా, మీరు అంచనాలు పట్టుకొని మాట్లాడతారు, మేము ఆధారాలు పట్టుకొని మాట్లాడతామని ఉట్టిగా అనలే. మీరు అంచనాలతో మాట్లాడతారు, మేము విత్ డాక్యుమెంట్ ఏముందనేది ఆధారాలు పట్టుకొని మేము చూపిస్తున్నాం. ఇంతకు మించి వీళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాలేదు. అయితే వీళ్ళు బీసీల గురించి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి, అసలు వాళ్ళకైతే లేదు. ఎవరికన్నా ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకైతే లేదు. ఎందుకు అంటే వీళ్ళు సర్పంచ్ ఎన్నికలలో మేడం మీరు యునానిమస్ చేస్తే చాలా చోట్ల కల్వకుంట్ల తారక రామారావు వెళ్ళి మీ దగ్గర పోటీలో నిలబడినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అన్న దయచేసి ఈ వ్యక్తికి మీరు యునానిమస్గా సపోర్ట్ చేయండి, మీకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తాము అన్నారు. మరి ఆ గ్రాంట్స్ ఏమైనా నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎంత, దాదాపు ఓవర్ 16% సర్పంచెస్ ఎలక్టెడ్ యునానిమస్లీ. 16% అంటే దాదాపు 2134 మంది క్యాండిడేట్లు యునానిమస్గా ఎలక్ట్ అయినరు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏమైందో ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా తేల్చలేదు. అయితే బీసీల కోసము కవిత గారు కొట్లాడుతున్నారు, చాలా సీరియస్గా కొట్లాడుతున్నారు అని నేను ఒక ప్రశ్న అడుగుతా. బీసీల కోసం ఇంత సీరియస్గా కొట్లాడి అసెంబ్లీ ఆవరణంలో పూలే గారి విగ్రహం పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఆకలేడుపులు ఏడుస్తున్నటువంటి మా అక్క కల్వకుంట్ల కవిత గారు ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, మధుసూనాచారి గారికి ఇదే లేఖను ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఎందుకు అడగలేదు? కార్తిక్ గారు ఒక్క నిమిషం. మరి ఇప్పుడు తెలంగాణలో ఏదైతే కులగణన కావచ్చు, బీసీ రిజర్వేషన్, ఇవి రెండు అస్త్రాలను వాడుకొని ఇటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని ప్రయోగించి లబ్ధి పొందే విధంగా మొత్తం ఏఐసిసి అంటే మీ ఏఐసిసి పెద్దల దగ్గర నుంచి ఇందుకు సంబంధించి వ్యూహం రచిస్తున్నారు. ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ కులగణన, బీసీ రిజర్వేషన్ అనే అంశంని తెర మీదకి తీసుకొచ్చారు అని అంటున్నారు. మీరేమంటారు మేడం? ఇది ఈరోజు మేము తీసుకొచ్చినామా?
కులగణన చేయాలి, ఈ దేశాన్ని ఎక్స్రే చేయాలని ఈ రోజు చెప్పినామా? అదే కులగణన రాహుల్ 2023లో అదే కులగణని పెద్దలు ఆపమని చెప్పి జనగణన చేయాలని చెప్పి కూడా చెప్పారు. మరి జనగణన సంగతి కూడా ఇంతవరకు ఎటువంటి చేయమనండి. ఎవరు కొలికి రాలేదు కదా. వీళ్ళని ఆపమనాల్సింది ఎవరు ఆపమన్నారు? 2020లో జనగణన చేయాలి. ఎందుకు చేయలేదు? వీళ్ళు చెప్పే పెద్ద బూచి ఏం తెలుసా? కరోనా. ఎన్ని నెలలు ఉంది కరోనా? సెప్టెంబర్లో కరోనా మీరు ఫ్రీడమ్ ఇచ్చారు. సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ ఓపెన్గానే ఉన్నాయి కదా. మరి అప్పుడు చేయొచ్చు కదా. పోనీ 2021లో చేయొచ్చు కదా, 2022లో చేయొచ్చు కదా. అంటే మీరు ఏమైనా పాలన మొత్తం ఆపేసిండ్రా? మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయట్లేదా? మీరు విదేశాలకు వెళ్ళడం ఏమైనా బంద్ చేసిండ్రా? మీరు విదేశాలకు వెళ్ళడం బంద్ చేయరు, మీరు మిగతా విషయాలు చేయడం బంద్ చేయరు, మీ దినచర్య కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఒక్క జనగణన చేయనికే మాత్రమే అనేకమైన అడ్డంకులు వస్తాయి. ఓకే, 2020లో కరోనా ఉంది, ఒక ఇయర్ ఎగ్జామ్షన్గా తీసుకొని 21లో చేయొచ్చు కదా. 21లో కూడా కరోనా ఉంది, 21లో వ్యాక్సిన్ వచ్చింది కదా, 22 నుంచి మనకేం లాక్డౌన్స్ లేవు కదా, 2 years ఎగ్జామ్షన్ చేసి 2022లో చేయొచ్చు కదా. చాతగాక 2023లోనే రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏమన్నారు? ఈ దేశాన్ని ఎక్స్రే చేయాలి అని చెప్పిండ్రు. ఈరోజు వీళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ ఈరోజు ఏదో మేమేదో ఈ బీసీల గురించి దీని గురించి దాని గురించి హైకోర్టు ఏదో వర్డిక్ట్ ఇచ్చింది కాబట్టి చేస్తున్నామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే జూన్ 26, 2025 నాడు తెలంగాణ హైకోర్టు ఆస్క్ లోకల్ బాడీ పోల్స్ టు బి కంప్లీటెడ్ బై సెప్టెంబర్ 30. ఈ వర్డిక్ట్ ఎప్పుడు ఇచ్చింది? జూన్ 26 తారీఖు నాడు ఇచ్చింది. కానీ ఎర్లియర్ ద చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ద యూనియన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ టు ఫెసిలిటేట్ అన్ అపాయింట్మెంట్ విత్ మోడీ టు డిస్కస్ ది ప్రపోజల్. వీఆర్ రెడీ టు గెట్ ది ఆల్ పార్టీస్ అని ఏ రోజు రాష్ట్రం? మేము మార్చి 18 నాడు రాష్ట్రం. మార్చి 18 నాడు ఈ తీర్పు వస్తుందని ఎవరికి తెలియదు. మరి బీజేపీ వాళ్ళకైనా ప్రత్యేకంగా తెలిసేమో చెప్పమని చెప్పండి. అయితే ఈరోజు ఏమంటున్నారు? 50% సీలింగ్ ఉందని చెప్పి ఎప్పుడో 92లో, ఒక నిమిషం మేడం, ఇద్దరు నా పైన ఆరోపణలు చేసి దయచేసి ఒక 2 minutes టైం ఇవ్వండి. 50% సీలింగ్ ఉందని చెప్పి ఎప్పుడో 92లో ఎవరో తీర్పు ఇచ్చినారని చెప్పి ఆ జడ్జి పేరు చెప్పినారు. అయితే మేడం, ఏనాడైతే ఈడబ్ల్యూఎస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ తెచ్చిరో ఆ రోజే 50% సీలింగ్ పైన వాళ్ళు చెప్పకనే అనాధికారికంగా ఎత్తేసిండ్రు. ఈరోజు కేవలం కాగితాల పైన మాత్రం 50% సీలింగ్ ఉంది, కానీ వాస్తవిక పరిస్థితుల్లో 50% సీలింగ్ లేదు. అయితే ఓకే మేడం, మీరు మంచిదే 50% సీలింగ్ ఉందంటున్నారు కదా, మీరు మాట్లాడినంత డాక్యుమెంట్తోనే మాట్లాడతారు కదా. ఒక పని చేయండి, 1992కి 2025 నాటికి ఎన్నో మార్పులు, ఎన్నో విధాలుగా ఈరోజు మనం ఉంటున్నటువంటి హైదరాబాదే, మనం చూస్తున్నటువంటి ఢిల్లీయే మారిపోయింది కదా. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక 4 రోజుల ముందు ప్లాన్ చేయాలి, ఈరోజు ఢిల్లీకి వెళ్ళాలంటే గంట ముందు ప్లాన్ చేయాలి. ఈరోజు ఇప్పియండి 2025 నాటికి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పుని ఈరోజు ఇప్పియండి. అయితే ఇంతకుముందు వారు ఏదో మాట్లాడుకుంటూ ఒక మేడం ఒకటేందంటే ఇది ఆత్మగౌరవ సమస్యము, కులం అబద్ధం చెప్పము, మతం అబద్ధం చెప్పమని చెప్పి సెంటిమెంటల్గా మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. కానీ మేము అదే అడిగేది అది కాదు. కుల ధృవీకరణ పత్రం చూడకుండా కులం నిజం చెప్పినప్పుడు 56% ఉన్నటువంటి బీసీలు 42% ఎందుకయ్యారు? మీరు చెప్పాల్సింది ఏంటంటే అథెంటిక్గా చెప్పాలి. ఏది చెప్పినా పెరిగినప్పుడు అతిపెద్ద మమ్మల్ని దీని ఒక్కదానిపైన చెప్పమనండి. ఇది ఒక్కటి చెప్పమనండి. మేము అంటున్నారు కదా, మరి మీ దగ్గర ఉన్నటువంటి 34 22కి ఎందుకు? మీరు వినాలి కదా. ఎందుకంటే ఈవెన్ మీరు పెట్టిన మేడం, ఈవెన్ వీళ్ళు పెట్టిన 50% సీలింగ్ ఉండటం వల్ల రిజర్వేషన్ల అంశంలో ఎస్సీ ఎస్టీలకి పోయిన తర్వాత మిగిలిన బీసీ రిజర్వేషన్ల తండాల్ని గ్రామ పంచాయతీ చేయటం వల్ల ఉన్న పర్సంటేజ్లో కూడా కొంత తగ్గింది లాస్ట్ ఫేజ్లో. అది ఎస్టీ రిజర్వేషన్లో తండాల గ్రామ పంచాయతీలు రావడం వల్ల గ్రామ పంచాయతీ రిజర్వేషన్లో ఇప్పుడు మీరు ఎన్నికలు గినక సీలింగ్ బ్రేక్ చేయకుండా మీరు ఎన్నికలు పెట్టినా అదే పర్సెంటేజ్ తోటి ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. మేము అడిగేది ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీరియస్నెస్ ఏందని అడుగుతున్నాం. మీరు కుల ధృవీకరణ పత్రం చూడుకుంటుంటే 56% ఉండాల్సిన వాళ్ళు 42% ఎందుకయ్యారు? 42%లో అతిపెద్ద కులమైనటువంటి ముదిరాజులు ఎంత, గౌడ్ ఎంత, యాదవులు ఎంత, ముస్లిమ్స్ మరి బయట ఉన్నారా లోపల ఉన్నారనేది తెలియకుండా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, భారతదేశంలో మేమే స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు 60 ఏళ్ళు పాలించి దరిద్రానికి కారణమే కాంగ్రెస్ పార్టీ.
మీరు మాట్లాడి మేడం కాదు మీరు 60 వినాలా? కాదు ఈ మీరు దేశం వినాలా? స్వతంత్రం 50% వచ్చే సీలింగ్, వేగంగా మాట్లాడొద్దు. 50% సీలింగ్ వేగంగా చేయలేని మాట్లాడొద్దు. సందర్భాల్లో 60 ఏళ్ళ లెక్క చెప్పాలి గ్రామ వాళ్ళు. పంచాయతీలకి 60 ఏళ్ళ లెక్క చెప్పాలి. ఈ చెప్తాం దేశం స్వతంత్రం చెప్తాం వచ్చి ఎన్ని ఏళ్ళు చెప్తాం అయింది? అసలు సరే, ఇది ఒక్క నిమిషం ఈ మేడం. దరిద్రానికి ఈ కారణమే దేశం కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? నేను చెప్తున్నా 75 సంవత్సరాలు. మీరు మాట్లాడి 75 కూడా మమ్మల్ని మళ్ళీ మాట్లాడకుండా అవకాశం మీ ఇస్తే అవకాశం వేగంగా వచ్చినప్పుడు అయిపోద్ది అట్లా. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మేడం వేగంగా అయిపోద్దు. మార్కెట్ కమిటీలల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీలకి రిజర్వేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మొట్టమొదటిసారిగా సీలింగ్ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలలో కూడా ఇవ్వాలనే డిమాండ్ కామారెడ్డిలో పెట్టిన తర్వాత కవితక్క మాట్లాడుతుంది. ఇందాక అన్న కూడా ఒక మాట అంటారు, ముందు మీరు ఇంట్లో పోరు సరి చేసుకోమని అంటాడు. కవితక్క అనే ఆమె సమర్థురాలు. ఆమె నాయకత్వంలో కొన్ని పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు బీసీల కోసం 100% మాట్లాడుతుంది. ఇలా మహిళా బిల్లు గురించి మాట్లాడింది, అదేవిధంగా బీసీలకి బిల్లు గురించి మాట్లాడింది. పోరాటం చేసేటోళ్ళని ఇంట్లో ఉండి ఆడోళ్ళనే మహిళనే చిన్న చూపుతోటి ముందు నువ్వు ఇంట్లో సరి చేసుకొని మీ ఇంట్లో ఒప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు.